హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ది అకాలి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ అనుకోనండి. ఫస్ట్ టైం తమిళ నుంచి తెలుగులోకి డబ్ చేసి ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీ చూసాక నేనైతే ఒక్కటి చెప్పగలనండి, ఎవరైతే తమిళ ఆడియన్స్ ఈ మూవీని థియేటర్లో చూసి బయటకు వచ్చి ఇంకా బతుకున్నారో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. లిటరల్లీ పోలీసులు కూడా ఇలాంటి మూవీస్ క్రిమినల్స్కి చూపిస్తే చాలంటే వాళ్ళైతే నిజాలు చెప్పేస్తారు. ఈ థర్డ్ డిగ్రీలు ఇవన్నీ అవసరం లేదు. బ్రతుకున్నప్పుడే నరకంలా ఉంది ఈ మూవీ అయితే. సో లిటరల్ అండి, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఈ మూవీని స్టార్ట్ చేయండి. ఫస్ట్ 10 మినిట్స్కి మీకు అర్థమైపోతుంది, మీరైతే ఆపేస్తారు. సో అసలు ఈ డైరెక్టర్ ఎలా తీద్దాం అనుకుంటే నాకు అర్థం కాలేదండి. అసలు దీనికి నాలెడ్జే లేదనుకుంటా. ఎవరో రాసిన స్క్రిప్ట్కి తిని డైరెక్షన్ చేసినట్టు ఒక మంచి ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు, మూవీని అయితే కంప్లీట్ చేశారు. స్టార్టింగ్ నుంచే కన్ఫ్యూజన్ అండి, అసలు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ ఏదో ఎక్స్కాప్ అంటారు, కేసుని రీఓపెన్ చేసామంటారు. ఇంకో పక్క ఏమో 6 ఏళ్ల క్రితంకి వెళ్ళామంటారు, వీళ్ళంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అంటారు. ఇంకో పక్క ఏమో ఫైట్ అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. సో ఇంకో పక్క ఏమో బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు అందరూ చనిపోయారు అంటారు. ఇంకో పక్క సైతాన్ అని ఏదో సాంగ్ వస్తూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకున్నారా వీళ్ళంటే వీళ్ళకే అర్థం అవ్వాలి. సో అట్లీస్ట్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అట్లీస్ట్ కూర్చొని అన్న ఫైనల్ కాపీ అన్న చూసారో లేదో వాళ్ళకే తెలియాలి. సో ప్రొడక్షన్ పరంగా కానీ ఆ వాల్యూస్ బాగున్నాయండి, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బట్ అసలు ఒక మూవీకి ఒక ఎండింగ్ అనేది ఒక స్టార్టింగ్ అనేది ఉండాలి కదండి, అదైతే ఉండదు. ఎడిటింగ్లో మరి ఏమన్నా తేడా జరిగింది ఏంటో నాకే అర్థం కాలేదు. సో సీన్లు ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి. సో అసలు ఇంట్రెస్టింగ్ లేని ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది, ఒక బ్లాక్ మ్యాజిక్, దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించలేకపోయారు. ఇక ఫ్లాష్ బ్యాక్ అండి, ఇలా చూసేవాళ్ళు ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇంకా అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళతో ఫైట్స్ ఎందుకుంటే మనకే తెలియదు, మూవీలో చూస్తూ ఉంటాం అంతే. ఇంకా అసలు భయమే తెప్పిన హారర్ స్టోరీ ఒకటి. సో ఛాలెంజ్ అండి, సినిమా అంతా అయిపోయేసరికి స్టోరీ ఏంట్రా అనేది మనం అయితే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో ఈ లెవెల్లో అవుట్పుట్ తెచ్చారు కదా, ఆ డైరెక్టర్ని ఒకసారి నేనైతే కలవాలి. అండ్ మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. పాపం అండి, ఆ ప్రొడ్యూసర్ తలుచుకుంటే నాకైతే చాలా జాలి వేస్తుంది. మినిమం సినిమా సెన్స్ ఉన్న ఎవడైనా కానీ ఇది సినిమా అంటారా అని చెప్పి కన్ఫామ్గా తిడతారు. అసలు బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీకి ఒక 6 బ్లాక్ మ్యాజిక్ వల్ల చనిపోయారు, ఎందుకు చనిపోయారని కనుక్కోవడం ఇన్వెస్టిగేషన్. ఈ స్టోరీ లైన్ వాళ్ళు చెప్పడానికి వాళ్ళు పడ్డారంటే కష్టాలు మనకు అసలు మామూలుగా కూడా చూపించవచ్చు కదరా, ఎందుకు ఇట్లా ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారని మనకే అర్థమవుతుంది. లిటరల్లీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఈ మూవీ అయితే ఈజీగా ఫర్గెటబుల్ మూవీ. నేను ముందే చెప్పాను కదా, నరకానికి మనం అయితే వెల్కమ్ బోర్డు పెట్టుకున్నట్టు ఈ మూవీ ట్రై చేస్తారు. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.